గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 క్రూర గ్రహాలు, ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నాయి. ఇవి శుభగ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఇంకొకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుంటో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది, ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప మనకి అవకాశాన్ని జీవితంలో ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇవి కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుందండి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ ఇది పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానాన్ని 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పట్టుకొని అందులో ఒక యాలక్కాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహా ఎవరికైనా సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభదానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. 2 years బ్యాక్ ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్పానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవన్నీ పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, తాగరు. ఎందుకంటే ఎక్కడ మనం ఏ కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుంది అని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 years బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను నా ఆఫీస్ నా కార్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను, అందరు థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని కనుక దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. నమస్తే. తులారాశి వారికి ఏప్రిల్ 2026లో చూస్తే మనకి ఎలా ఉందంటే వీళ్ళకి చాలా బాగుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. 100కి 85% ఏప్రిల్ మంత్లో తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇది ఒక హ్యాపీ న్యూస్ గమనించుకోవాలి. అంతేకాకుండా వచ్చే జూన్ వరకు కూడా మీకు ఇంకా చాలా చాలా బాగుంది. మనం పంచాంగం ఫలితాల్లో కూడాను మన రాశి ఫలాలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఈ రాశి వాళ్ళకి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా తులారాశిలో ఉంటారు. మీకు ముందుగా చెప్పిన విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల మార్పు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఎలా ఉంటుందని గమనించాలి. ఏ విధంగా? ఫస్ట్ 15 డేస్ శత్రు నాశాంత, అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళంతా వాళ్ళే మీ దగ్గరలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది, విజయప్రదంగా ఈ మాసం అంతా చక్కగా ఉంటుందని మీరు గమనించాలి. మనం డీటెయిల్స్ చూసుకుంటే
ఏడో స్థానంలో 6వ స్థానం నుంచి 7వ స్థానములకు సూర్యుడు మారటంతో ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది. తర్వాత 15 డేస్ కొంచెం ఆటంకాలతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. అంటే 7వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది, సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వీళ్ళతో పాటు బాగా చక్కగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైతేనేమి సడన్గా వీళ్ళ మీద ద్వేషం పెంచుకొని వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి, మీరు ఎనర్జెటిక్గా మంచి ఎనర్జెటిక్ ఒక హై లెవెల్ అంబిషన్తో ముందుకు వెళ్ళిపోదాం అని పెద్ద పెద్ద ప్లానింగ్లు పెట్టుకొని ముందుకు వచ్చి కూర్చుంటే మీకు ఏదో ఒక విధంగా మీ యొక్క ఉత్సాహాన్ని అనగగొట్టడానికి మిమ్మల్ని అనవసరమైన ఆటంకాలు క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించాలి. కానీ కుజుడు 6వ స్థానంలో ఉండటంతో ఒక బెస్ట్ టైం, ఒక బెస్ట్ ప్లేస్లో కుజుడు మాత్రం ఉన్నారు. ఏమవుతుంది, కుజుడు 6వ స్థానంలో అంటే వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభము, యశాస్తద అంటే కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. మనోల్లాస మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మసిద్ధి గమనించుకోండి, ధర్మసిద్ధి అంటే ధర్మబుద్ధిగా చక్కగా మీ పని మీరు చేయడానికి గనక ఏదైనా గనక సంకల్పం తీసుకుంటే ఈ టైంలో చక్కగా అది మీరు అన్ని అనుకున్న పనుల విధంగా చేసేసుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని కావాలని అవమానించే వాళ్ళు ఉంటారు, అది కూడా గమనించుకోవాలి. 8వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది ఇంకా చాలా చాలా చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు తీసుకొస్తుంది. శుక్రుడు 8th హౌస్లో ఉంటే దుఃఖనాశంతో మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం అర్ధప్రాప్తి, అష్టమేత్ భృగునందనే అంటారు. అంటే దుఃఖనాశనం, ఇప్పటిదాకా మీకు ఏదైనా విషయాలు కనుక దుఃఖించు బాధపడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని పోగొడుతూ ఉంటుంది. మహాసౌఖ్యం, గొప్ప సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటాయి. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా తిరుగుతూ ఉంటారు. రాజదర్శనం, హై అఫీషియల్స్ కలవటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో ఉండి మంచి భోజనం తిని చక్కగా హ్యాపీగా ఉండే ఒక ఈ మంత్లో ఉన్నారని మీరు గమనించాలి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి బంధనము, ఫస్ట్ మీకు రాజ్యలాభము, వస్త్రలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దరిద్రము, ధనహీనత, బాగా ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బంధించబడినటువంటి పరిస్థితి అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన పరిస్థితిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించడము, ఇండియాలో ఉందామా లేదంటే అబ్రాడ్లో ఉందామా, లేదా యూఎస్ నుంచి ఇండియా వద్దామా, లేదంటే జాబ్ చేసుకుందామా, లేదా జాబ్ను వదిలేసి ఏదైనా బిజినెస్ చేసుకుందామా, ఇలా ఆలోచనల గురించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్యలాభము చక్కగా పాజిటివ్ సైడ్లో ఉన్నాయి. నెగటివ్ సైడ్లో చూస్తే రోగము, బంధనము, దరిద్రము. రోగము, బంధనము, దరిద్రము అంటే మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులతో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ తీసుకొని వచ్చేసి వీటితో పాటు మీకు రాజ్యలాభము, ప్రమోషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బంధనము, బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోలేక కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి చక్కగా ఉంటుంది. అయితే కొంచెం నెగిటివ్ సైడ్లో వీళ్ళకి హెల్త్, బంధనము, ధనహీనత, ఫైనాన్షియల్కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా కార్యహాని, అనుకున్న పనుల్లో విజయం జరగక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా దాదాపు ఒక 85% అన్ని విధాలుగా చాలా బాగుంది. చక్కటి మంత్లో ఉన్నారు. ఒక ఫైనాన్షియల్గా విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలకు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంట్రడక్షన్ లాస్ట్లో క్లోజింగ్ అందులో తీసుకోండి.